సార్ గింత పెద్ద సముద్రం చేయాలంటే జాగా చాలా కావాలి. చాలా కావాలి. చాలా జాగా కావాలంటే మరి ఇక్కడ మా తెలంగాణలో అయితే ఎక్కువ జాగాలు లేవు సార్. ఎందుకంటే ఎక్కడికక్కడికి అయిపోయినాయి మా తాటాన్ని. మరి ఏడ చేసిండ్రు సముద్రము? అంటే సముద్రం అంటే మనకు కావాల్సినంత వరకే. అంటే మనకి మొత్తం సముద్రం మనం కట్టలేము. అదే జరంతనే. సో జరంతా మనకి ఇక్కడ శంషాబాద్లో మనకు స్టూడియో ఉంది. సో లోపల కట్టుకోవాలి మనం అది కూడా. ఎందుకంటే అది పైన కప్పేసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అది మనం చీకట్లో కావాలంటే చీకట్లో చేయాలి, వెలుతురులో కావాలంటే వెలుతురులో చేయాలంటే మనం బయట అనుకో, మనం బయట ఒకరోజు సూర్యుడు ఉండడు, ఒకరోజు మబ్బులు బట్టి ఉంటాయి. సో రాత్రిపూట సన్నివేశం అంటే రాత్రిపూట తీయాలి, కష్టం. అందుకని మనమే మొత్తం కప్పేసుకొని 2 స్టూడియో ఫ్లోర్లని మధ్యలో గోడ బగలగొట్టి ఒకటే పెద్దది చేసి దాని నిండా నీళ్లు నింపి లోపల లైట్లు వేసుకొని పగలంటే పగలలాగా రాత్రిలాగా క్రియేట్ చేసుకొని చేస్తున్నాం. ఇప్పుడు జనత గ్యారేజ్ రాసిండ్రు 200 సార్లు చూసినాం మేము మా ఇంట్లో. చూస్తూనే ఉంటాం. మళ్ళీ పాట వేయగానే మళ్ళీ చూస్తాం, మళ్ళీ జరంత తుక్కుడ రాగానే మళ్ళీ నోరెళ్ళు పెట్టి చూసుడే. ఇక జనత గ్యారేజ్లో ఏం చెప్పిండ్రు? చెట్లు నరుకుడు, భూమి ఖరాబు చేసుడు, ప్లాస్టిక్ కవర్లు అన్నీ ఊరి మీద వాడేసుడు చేస్తే పోతాం మనం జల్దీ అని చెప్పిండ్రు. మిర్చి సినిమాలో ఏం చెప్పిండ్రు? ఊరికే పగలు పెంచుకోవద్దురా నాయన అని చెప్పిండ్రు. అటెనక భర్తనే నేను సినిమాలోనేమో మంచి రాజకీయ నాయకులు రావాలి, మంచి పాలన ఉండాలి, లంచగొండతనం పోవాలని చెప్పి. ఇంకొక సినిమా చూసిన శ్రీమంతుడు ఊరు దత్తత చేసుకోవాలి, ఊళ్ళకించి అన్నీ తినుకుంటుంటే దొడ్డుగా అయిపోతాము, ఊరికి జరం తీయాలి అని చెప్పి. ఇట్లా ప్రతి సినిమాకు ఒక ముచ్చట చెప్తావు సార్. నువ్వు ఏ సినిమా చేసినా ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు మీరు గారు అని మేము పిలవలేము సారు, నన్ను ఏమో అనుకోకు. నువ్వు ఏ సినిమా చేసినా పబ్లిక్ ఒక మంచి ముచ్చట చెప్తావు. నీ గురించి సారు మా పూరలు చెప్పిండ్రు. ఆ సార్ అంటే ఏమనుకుంటున్నావు? కొరటాలి శివ సార్ అంటే ఇంగ్లీష్ ముచ్చట, సెన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్ అన్నారు సార్. ఇంకొకటేమో పెద్ద దమాకు ఇంటలెక్చువల్ డైరెక్టర్ ఆయనే. పోయి ఎటువాడితే అటు మాట్లాడే చంద్రబాబు నన్ను తిట్టిండు. అందుకనే నేను ఏం అడుగుతలేను సార్. నాకు తెలిసిన నేను చూసిన 4 ముచ్చట్లే అడుగుతున్నా. ఇంత పెద్ద డైరెక్టర్ దానికి వచ్చినందుకు మరి ఈ సినిమాలు ఏమో ఒక్కటే ఆ పిల్లగానికి కత్తి చేతికిస్తే పర్ర నరుకుడు కోసడే అన్నట్టు చేసిండు. మళ్ళీ ఈ సినిమాలో ఒక మంచి చెప్పవా? చాలా పెద్ద మంచి చెప్తున్నా. మనిషికి భయం ఉండాలని చెప్తున్నా. అవు సార్, అది చెప్తాడు సినిమాలో. ప్రతి మనిషికి భయం అవసరం. మనం ఏమనుకుంటామంటే భయం ఉండకూడదు, ఆడికి భయం ఎక్కువ. సో భయం అంటే మనం అదేదో తప్పులాగా చూస్తున్నాం. భయం ఉండాలి. ధైర్యం ఎక్కువైనా ప్రమాదమే. ధైర్యం ఎక్కువే కదా తప్పుడు పనులు చేసేది. అదే ఆడికి భయం ఉంటే తప్పు చేస్తాడా? సో భయం ప్రతి మనిషికి అవసరం అని చెప్పి తప్పు చేసే వాళ్ళందరికీ భయం నేర్పుతున్నాడు. అంటే భయం ఉండాలి, ధైర్యం, మితిమీరిన ధైర్యం ప్రమాదం. మనం ఏంటి వాడికి ధైర్యం ఎక్కువ, ప్రతి మనిషికి ధైర్యం ఉండాలి. రోజు ధైర్యం లేకపోయినా ఇబ్బందిలే, భయం అయితే ఉండాలి మనిషికి. అది చాలా గట్టిగా చెప్తున్నా ఈ సినిమా ద్వారా. ప్రతి మనిషికి భయం మాత్రమే అవసరం, ధైర్యం కాదు అని బల్లగుద్ది చెబుతున్నా. అంతకంటే పెద్ద మెసేజ్ ఉందా?